తిలక్ గారు, అసలు నిజంగా కొమ్మినేని గారి అరెస్టుకు సంబంధించి ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్లు చూస్తే చాలా భయానకంగా కనిపిస్తోంది. నోరు తెరిచి ఒక్క మాట కూడా ఆయన ఎటువంటి పదజాలం ఉపయోగించలేదు, తప్పుగా ఎవరిని మాట్లాడలేదు, ఎవరిని అవమానించలేదు. పైగా ఆ వ్యాఖ్యల్ని కూడా, కృష్ణంరాజు వ్యాఖ్యల్ని కూడా ఆయన రిపీట్ కూడా చేయలేదు తన నోటితో. అయినా సరే కొమ్మినేని గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు? నమస్కారం అమ్మగారు, ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. సరే, జర్నలిస్టులను టార్గెట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇది మొదటిసారి కాదు. నేను గతంలో చరిత్ర చూసుకున్నాను, ఇప్పుడు కొమ్మినేని గారి విషయంలో చూసుకున్నాను. కొమ్మినేని గారిని టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్టీవీలో ఆయనకు అనుకూలంగా డిబేట్లు జరగట్లేదని ఆయన ఉద్యోగం తీసేయించే వరకు నిద్రపోలేదు. అట్లాగే గతంలో చూస్తే శ్రీరామ్మూర్తి గారు ఆంధ్రపత్రిక ఎడిటర్గా పనిచేశారు, ఆయన్ని తీసే వరకు నిద్రపోవాలి. అలాగే ఎంవీఆర్ శాస్త్రి గారు ఆంధ్రభూమి, ఆయన ఉద్యోగం తీసేసే వరకు నిద్రపోవాలి. ఇలా చూసుకుంటే గతంలో ఎన్నో, ఈ మధ్య మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్న దారా గోపిని తీసేస్తేనే మీకు ఆ ప్రమాణ స్వీకారం అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని చెప్పేసి పట్టుబట్టి తీసేసి ఆర్డర్ చూపించిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసారు. గతంలో ఇదే కొమ్మినేని గారి పైన ఇదే రకమైనటువంటి శిక్ష వేసినటువంటి చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అవును, ఇది జరుగుతుంది. రెండు, ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని టార్గెట్ అనేది మెయిన్ టార్గెట్ సాక్షి. కొమ్మినేని శ్రీనివాసరావు తెర ముందు కనపడుతున్నారు. కరెక్ట్ సార్. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసుని పూజ చేసింది ఎవరంటే, ఎవరు పూజ చేశారు? ఆ రోజున ఎవరు అధికారం లేదు కదా, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కదా, ఎందుకు పూజ చేశారు? సాక్షి డిబేట్ జరిగితే నేను ఒక మాట చెప్తాను, లైవ్ లో జరిగే వాటిని ఎవరు ఆపలేదు. అవును, లైవ్ లో నేను ఒక మాట మాట్లాడితే దాన్ని ఆపడం సాధ్యమా? దాన్ని మేనేజ్మెంట్కి ఎలా బాధ్యత వహించాలంటారు? దాన్ని అక్కడ కండక్ట్ చేసే డిబేట్ కండక్ట్ చేసే జర్నలిస్ట్కి ఎలా బాధ్యత వహించాలని చెప్తారు? ఇది సాధ్యమేనా? అదే బాధ్యత వహించాలనే మాట వాస్తవం, అదే కరెక్టు అనే వాళ్ళు వాదిస్తే, మరి గతంలో జరిగినటువంటి ఏబిఎన్లో జరిగింది, చెప్పుతో కొట్టారు, టీవీ5లో పచ్చబూతులు మాట్లాడారు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు మేనేజ్మెంట్ క్షమాపణ చెప్పలేదు, దానికి కూడా జవాబు చెప్పాలి. ఇలా ఇప్పుడే కాదండి, గతంలో ఉదయం దినపత్రిక ఉన్నప్పుడు కూడా ఇలాగే కక్ష కట్టారు. సార్, ఇది ఒకటి ఏంటంటే, కృష్ణరాజు గారు చేసినటువంటి కామెంట్స్ని అట్లా ఆపాదించేటటువంటి అంశంలో ఎవరు సమర్థించకపోవచ్చు, కానీ అదే వార్త రూపంలో ఈనాడు ఈటీవీ అదే వార్తను రాసింది, అందులో వచ్చింది, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. మరి ఈనాడు పైన యాక్షన్ లేదా సార్? సార్, ఇక్కడ చర్యలు తీసుకోవడం అంటే నేరగాళ్లకు, అంటే మన తెనాల్లో రోడ్డు మీద పట్టుకుని ముగ్గురు కొట్టారు, నేరగాళ్లకు నేరగాడు అండ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వార్త రాశారు. ఈ సందర్భంలోనే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏడీఆర్ రిపోర్టు జనరల్గా ఎలక్షన్స్ జరిగే టైంలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అవును, దేశం మొత్తం మీద 46% మంది ఎమ్మెల్యేల్లో నేరస్తులు ఉంటే అందులో 80% పైగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అవును, అంతకుముందు 14-19 మంత్రివర్గంలో కూడా నేరస్తులు నేర కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంతేకాదు, మహిళలను వేధించిన కేసుల్లో ఎదురున్నారు. అవును, ఏడే రిపోర్ట్ ఇచ్చింది, మనం చెప్పేది కాదు. అవును, అంత గొప్పగా మహిళలను గౌరవించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్తే
ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేసినప్పుడు మహిళను అడ్డం పెట్టుకుని కాదా వీళ్ళు చేసిన ప్రచారం? ఎంతటి ప్రచారం చేశారు, ఎంతటి వ్యక్తిత్వ హననం చేశారు. ఎస్. అందువల్ల మహిళల గురించి అంతేకాదు, తర్వాత కూడా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న 14-19 సమయంలో రోజా గారిని ఎలా వేధించారు? కరెక్ట్. షర్మిల గారి మీద ఎటువంటి వీడియోలు వచ్చినాయి? ఆ వీడియోలు ఎక్కడ దొరికినాయి? బాలకృష్ణ ఇంట్లో కాదా? అవును. వార్తలు రాలేదా? ఇదే బాలకృష్ణ చేయలేదా? ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చెయ్యాలి. ఆడదంటే ఎవరు సార్? అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆయనకి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా ఇప్పుడు? ఆయన ఆ పని చేసుకుంటూ వెళ్తే సిగ్గుందా? నందమూరి వంశానికి సిగ్గుందా ఆ మాట మాట్లాడడానికి? నిజంగా అడుగుతున్నా నేను. ఎందుకంటే మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూర్చున్న అందరిళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రం అంతా ఆడవాళ్ళు ఉన్నారు. ఆయన కంటికి ఆడద కనిపిస్తే ఇలా చేయాలంటారు. మరి నందమూరి వంశంలో పుట్టిన అంత గొప్ప నటుడని పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటల ఆయన పైన ఏమి యాక్షన్ ఉండదా? ఆయన మీద ఉండదండి. ఇదే కాదు, గతంలో జరిగినటువంటి ఘటనలు కనుక ఇప్పుడు చూసినట్లయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు సంవత్సరం క్రితం మరి తిరువూరు ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఇల్లు కూల్చేయించారు. అవును. అది ఉడియజమా లేదా అధికారం బాధ్యత నిర్వహణ? ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవును. మహిళల మీద గౌరవం అంటారు కదా. తిరువూరుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ మహిళలు కొందరు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అయ్యా మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్పేసి తిరువూరు ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదేనా మీ సంస్కృతి? అట్లాగే నేరగాళ్లకు అండారా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పారు కదా. మాజీ ఎమ్మెల్యే ఎక్కడ? అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు? మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కనుక అడుగు పెడితే నేను సహించను, ఎట్లా అడుగు పెడతాడో చూస్తాను అన్నారు. అవును. ఎస్పీగా ఉన్న వ్యక్తి చేతులు ఎత్తేసాడు, నేను రక్షణ ఇవ్వలేదు. ఇది ఈ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం కాదా? నాకు తెలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత అనుకుంటా, ఆమె గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. ఎందుకంటే ఆవిడ పేరులో జత్వాని లేదు కదా. ఓకే, కరెక్ట్ కరెక్ట్. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి ఈశ్వర్ గారు. సార్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పాలెట్టి కృష్ణవేణి అనే మహిళ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆవిడ గురించి ఆవిడ ధర్నా చేసింది పార్టీ ఆఫీస్. సాయంత్రం పూట గెస్ట్ హౌస్ రమ్మని లోకేష్ గారు అనుచరులు నన్ను వేధిస్తున్నారు అని. కరెక్ట్. ఎందుకు చర్య తీసుకోలేదు పార్టీ వాళ్ళ మీద? ఎందుకు ఖండించలేదు? ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత పాలెట్టి కృష్ణవేణి భర్తను తీసుకెళ్లి కొట్టి లోకేష్ గారి ఫ్లెక్సీకి తాడు పట్టించిన వాస్తవం కాదా? వీడియోలు బయటికి రాలేదా? అదే పాలెట్టి కృష్ణవేణి గారి మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని అరెస్ట్ చేసి 2-3 నెలలుగా జైల్లో ఉంచలేదు. మహిళల గురించి గౌరవం ఉందని చెప్పేటప్పుడు ఇవన్నీ ప్రస్తావన వస్తాయి. రైట్. అందువల్ల వాటి గురించి మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పేటప్పుడు మరి ఆరేటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి శ్యామల గారు ఎటువంటి అసభ్యకరమైన వీడియోలు పెట్టారు. విడుదల రజనీ గారి గురించి ఎన్ని వీడియోలు పెట్టారు? రోజా గారి గురించి ఎన్ని వీడియోలు పెట్టారు? ఇప్పటికీ రోజా గారి గురించి మాట్లాడిన మాటలు ఇంకా సోషల్ మీడియాలో అలాగే ఉన్నాయి సార్, పదిలంగా అలాగే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వీడియోలే కాదు, బాహాటంగా బహిరంగంగా కెమెరాల ముందు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలేమిటి? బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడిన మాటలేంటి? ఆ కిరాకార్పి అనే వ్యక్తి కూడా ఏం మాట్లాడారు రోజా గారి గురించి? కాదండి, మహిళా లోకం గురించి ఏరియాలో ఒక మహిళా కమిషన్ పట్టుకుని రోడ్డు మీద గొడ్డలు తీసుకొడతానని చెప్పి అనలేదా? అవును, కరెక్ట్. అందువల్ల ఇవన్నీ గత చరిత్ర చూస్తే మొత్తం మనకి తెలుగుదేశం పార్టీకే వర్తిస్తాయి అన్ని.